అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాం. అందులో నీ పాత్ర కూడా ఉండే ఉంటుంది కదరా. కానిస్టేబుల్స్, వీడిని కూడా సెల్లో పడేయండి. ఏమి సార్, మనిషిని చూసేసి మీ ఇష్టానికి మీరు నిర్ణయం తీసేసుకుంటారా? పాపం సార్, అది అట్లాంటి పనులన్నీ చేసేసి బతకాల్సిన కర్మ తనకేం లేదు. సార్, మీకెవరో అబద్ధం చెప్పినట్టుంటారు. అబద్ధమో నిజమో ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవాల్సింది మేము. ఎఫ్ఐఆర్ రాయిస్తున్నాను. ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకో. సార్ ప్లీజ్ సార్, ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతాండ సార్. సార్ పాపం చదువుకోవాల్సిన అమ్మాయి సార్, ఏదో టైం బాగాలేక ఆటో నడుపుకుంటాండది. ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ రాసినారంటే తన జీవితమే నాశనం అయిపోద్ది సార్. కావాలంటే మీరు నన్ను అరెస్ట్ చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్, ఏమైనా చేసుకోండి ప్లీజ్. ఆ అమ్మని వదిలేండి సార్ ప్లీజ్ సార్. ఆ అమ్మకి ఏమీ తెలీదు. తప్పు చేసే ప్రతి వాళ్ళు ఏ తప్పు చేయనట్టే మాట్లాడతారు. తను తప్పు చేసిందంటే నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎలా ఉంటుంది? సార్ 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 సార్, మీకు దండం పెడతాను సార్, అట్ట మాట్లాడకండి సార్. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, అప్పుడు ఎఫ్ఐఆర్ రాయండి. ఇట్టంతా ఎవరి మాట నమ్మేసి కేసు రాసినారంటే అది అబద్ధం అని తెలిసినాక మీరు ఇడిచిపెడతారు. కానీ అవమానంతో ఆ అమ్మి ఏమైపోవాలి సార్? ఏయ్, నువ్వు రాయవయ్యా. సార్ సార్ సార్, అన్నా 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 అన్నా, నీకు దండం పెడతానన్నా, ఒక్క నిమిషం ఆగనా అన్నా అన్నా ప్లీజ్ నా. సార్ సార్, నా మాట ఏనండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. ఆ అమ్మి జీవితం అన్యాయం అయిపోద్ది సార్. నా మాట అర్థం చేసుకోండి సార్. ఆ అమ్మి ఏ తప్పు చెయ్యదు సార్. నువ్వు చెప్పింది నమ్మాలా, వీళ్ళు చెప్పింది నమ్మాలా? తన ఆటోలో వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్లే చెప్పారు మీ ఆవిడ కస్టమర్స్ దగ్గర తీసుకువెళ్తుందని. అంటే ఆటో తోలడంతో పాటు సైడ్ బిజినెస్గా ఆ అమ్మాయిలతో వ్యాపారం చేయిస్తుందనేగా. ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ మీరు? వాళ్ళెవరో చెప్తే నమ్మేస్తారా? ఎవరి మాటలో నమ్మేసి నా భార్య జీవితం బలి చేస్తారా? ఏంట్రా నోరులేస్తుంది? స్టేషన్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? స్టేషన్ అయితే ఏంది సార్? తప్పు చేయకుండానే చేసినావంటే గమ్మునుంటాను అనుకుంటా అన్నారా మీరు? రేయ్, పోలీస్ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా ఏంది? డ్యూటీలో ఉన్న పోలీసు వాడు కాలరే పట్టుకుంటావరా? ఎంత ధైర్యంరా నీకు? చిరు